బిగ్ బాస్లో మొదటి రోజు నుంచి హౌస్లో బాగా రచ్చ చేయటం సోనియా ఆకులకు అలవాటుగా మారింది. హౌస్లో ఉంటే ఈమెను త్వరగా పంపించేయాలని చాలా మంది అనుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ దీనికి విరుద్ధంగా చేస్తారు కదా. అసలు సోనియా ఆకుల పెద్దపల్లి మంతనికి చెందినవారు. ఈ బ్యూటీ తండ్రి ఆకుల చక్రపాణి, తల్లి మల్లీశ్వరి. వీరిది మధ్యతరగతి కుటుంబం. ఇక సోనియాకు ఇద్దరు అన్నలు ఉన్నారు. ఈమె 9వ తరగతి వరకు మంతనలో చదివారు. 10వ తరగతి హన్మకొండలో చదువుకున్నారు. ఆ తర్వాత బోజ్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో చేశారు. అయితే చివరికి ఎల్ఎల్బి కూడా పూర్తి చేసింది, కానీ ప్రాక్టీస్ చేయలేదు. పబ్లిక్ పూర్తి డిపార్ట్మెంట్స్లో కూడా ఉద్యోగం చేసింది. ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్గా కూడా పనిచేశారు. కానీ ఈమె చిన్ననాటి కళ అయిన నటనను ఎంచుకుంది. చూడ్డానికి అందంగా ఉండడంతో చిన్నప్పటి నుంచే యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, చురుగ్గా కూడా ఉంటుంది కాబట్టి దీనిపై దృష్టి పెట్టింది. సినీ వారం ద్వారా ఈ అవకాశం దొరికింది. కొన్ని బతుకమ్మ సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ వంటివి చేసింది. ఆ తర్వాత జార్జ్ రెడ్డిలో సినిమాలో కూడా ఈమెకి మంచి అవకాశం దొరికింది. జార్జ్ రెడ్డి చెల్లె పాత్రలో నటించి మెప్పించారు. ఇక దీంతో సోనియా నటనకు ఫిదా అయిన ఆర్జీవి కోవిడ్ వైరస్ ద్వారా హీరోయిన్గా పరిచయం చేశారు. ఆ తర్వాత ఆశా ఎన్కౌంటర్ మూవీలో కూడా నటించారు. అలా సోనియాకు ఆర్జీవితో అనుబంధం పెరిగింది. ఇక ఆర్జీవి ఫిగర్ అనే ట్యాగ్ పడడంతో ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. ఆయన తన సినిమాలో నటించిన వారితో క్లోజ్గా ఉంటారు అనే విషయం కూడా అందరికీ తెలిసిందే. ఇక ఆ తర్వాత ఆశా ఫౌండేషన్ని కూడా స్టార్ట్ చేశారు. పేద పిల్లలకు ఆర్థిక సహాయం, ప్రేరణ పేరుతో అమ్మాయిలకు మంచి చదువు అందించాలని కార్యక్రమాలు కూడా చేస్తుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అయితే ఒక ఎన్జిఓతో తాను ప్రేమలో పడ్డట్టు హౌస్లో చెప్పింది. తాను నడిపిస్తున్న ఫౌండేషన్కు ఆయన అమెరికా నుంచి డోనర్ అని కూడా అన్నారు. ఆయనకు ఉన్న డిఫిడెన్సీ వల్ల కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు అన్నారు. ఇక బిగ్ బాస్ 8 నామినేషన్ సమయంలో బాగా ఇచ్చి పడేస్తున్న సోనియా సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్స్ చేస్తూ హౌస్ నుంచి బయటకు పంపించేయాలని కామెంట్స్ పెడుతున్నారు. నిఖిల్, పృథ్వీలతో సన్నిహితంగా ప్రవర్తిస్తూనే మరోవైపు వాళ్ళు బ్రదర్స్తో సమానమని బాంబు కూడా పేల్చేసింది. అయితే సోనియా ఆకులకు 1 కోటి వరకు ఆస్తులు ఉంటాయని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి అడుగుపెట్టిన ఈమెకు రోజుకు 50,000 వరకు రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారట.